tan theta ఈక్వలెంట్ టు √3. tan theta వాల్యూ √3 అన్నాడు. tan ఏ కోణానికి √3 వస్తుంది? 60 డిగ్రీలకు √3 వస్తుంది. tan 60 అనేది √3. tan 60 అనేది √3. సో ఎక్కడైతే టీటా ఉందో అక్కడ 60 డిగ్రీలు పెట్టుకోండి. సీకెంట్ 60. సీకెంట్ 60 మీకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉండి ఓన్లీ మీరు సైన్ కాస్ గుర్తుపెట్టుకున్నా చాలు. సీకెంట్ టీటా ఈజ్ 1/cos 60. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. 1/1/2. 1/1/2 వాల్యూ ఎంత? 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 2. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది మీకు రెండు కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఏంటా కాన్సెప్ట్? సీకెంట్ టీటా ఈజ్ 1/cos టీటా. tan ఏ కోణానికి మనకు √3 వస్తుందో మనకు క్లారిటీగా ఉండాలి. ఇది ఇంకో క్వశ్చన్ సార్. కాట్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 24/7. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి సార్, కాట్ టీటా ఎంత ఉంది? 24/7. tan టీటా అనేది 1/cot టీటా అంటే tan టీటా ఏమవుతుంది? 7/24. tan టీటా అనేది కాట్ టీటాకి విలోమము. కాట్ టీటా 24/7 అయినప్పుడు tan టీటా ఏమవుతుంది? 7/24. ఇక్కడ మీకు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కొంచెము బాగా తెలుసుంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తారు. దీన్ని టీటా అనుకుంటే tan యొక్క డెఫినేషన్ ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము 7, ఆసన్న భుజము 24. ఇది 7, 24 అయినప్పుడు రైట్, రెండు భుజాల్లో ఒక భుజము సంఖ్య అయినప్పుడు దాన్ని స్క్వేర్ చేసి /2 చేసామనుకోండి. 49/2 24.5. 0.5 తగ్గిస్తున్నాను, 0.5 పెంచుతున్నాను. అంటే మూడో విలువ ఏమవుతుంది? 25 అవుతుంది. కర్ణము ఏ విలువ అవుతుంది? 25 అవుతుంది. లంబకోణ త్రిభుజంలో ఏదైనా భుజము గనక అతి తక్కువ వాల్యూ ఉన్న భుజము గనక బేసి సంఖ్య అయినప్పుడు స్క్వేర్ చెయ్యండి, /2 చెయ్యండి, ±0.5 చెయ్యండి. సో 0.5 తగ్గిస్తున్నాను, 0.5 పెంచుతున్నాను. 7, 24, 25. 7, 24, 25. 7, 24, 25. మనకు క్వశ్చన్లో ఏమడిగాడు సార్? 1 - cos θ / 1 + cos θ √. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. దీని మీద సపరేట్ స్లైడ్ పెడతాను. 1 - cos θ అంటే ఏంటి? ఆసన్న భుజము బై కర్ణము. 1 - 24/25 డివైడెడ్ బై 1 + 24/25. సో క్యాల్కులేషన్ చేస్తే 25 - 24 1/25. 25 + 24 49/25. √1/49. ఆన్సర్ ఎంత? 1/7. ఆన్సర్ ఎంత? 1/7. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/7. దీన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఈ మోడల్ వచ్చింది. నేను గత కొన్ని నెలల క్రితం జరిగిన డిఏఓ ఎగ్జామ్ కానీ పలు రకాల ట్రిగ్నామెట్రీ త్రికోణమితి ఉన్న దాంట్లో హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్ ఏంటంటే √1 - cos θ / 1 + cos θ. చాలాసార్లు ఈ క్వశ్చన్ని చూశాను. ఇంకోటి సెకండ్ వన్, √1 - sin θ / 1 + sin θ. √1 - sin θ / 1 + sin θ. మూడోది secant θ + tan θ = 4. sin θ కనుక్కోవాలి, లేకపోతే cos θ కనుక్కోవాలి. sin θ వచ్చేస్తే మిగతా 5 త్రికోణమితి నిష్పత్తులు వచ్చేస్తుంది రైట్. ఇంకొకటి cosecant θ + cot θ = 3. sin θ కనుక్కోవాలి అండ్ సో ఆన్ ఇది కనుక్కోవాలి. ఇది మూడోది. నాలుగోది ఇంకోటి రాసుకోండి సార్. ఐదోది రైట్, క్వశ్చన్లో కోణాలు ఉండి క్వశ్చన్లో యాంగిల్స్ ఉండి ఆన్సర్లో కూడా యాంగిల్స్ ఉండే క్వశ్చన్లు. ఇది కూడా నేను చెప్తాను సార్.
క్వశ్చన్లో కోణాలు ఉంటాయి, ఆన్సర్లో కోణాలు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి. ఈరోజు మనం డిస్కస్ చేస్తాం సార్, ఇవన్నీ మోడల్స్ మనం డిస్కస్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇది 5వది. ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్. ఇంకోటి ఏంటంటే a ప్లస్ బి 90 డిగ్రీలు అయినప్పుడు, a ప్లస్ బి 90 డిగ్రీలు అయినప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఒకటి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఒకటి. ఎందుకు సార్? సైన్ 90 మైనస్ టీటా తీసుకున్నాం అనుకోండి, కాస్ వస్తుంది. అలానే కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వలెంట్ టు ఒకటి. ఏ ప్లస్ బి 90 డిగ్రీలు అయినప్పుడు కండిషన్ బేస్డ్ క్వశ్చన్లు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ ఎంత? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి వాల్యూ ఎంత? ఆరోది. 7వది సైన్ ఆఫ్, ఇప్పుడే మనం చేసాము, 180 ప్లస్ ఆర్ మైనస్ టీటా, కాస్ ఆఫ్ 225 ప్లస్ ఆర్ మైనస్ టీటా, దాని తర్వాత టాన్ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా, దీని విలువలు సో ఆన్ అండ్ సో ఫోర్త్. చాలా ఇంపార్టెంట్ త్రికోణమితీయ నిష్పత్తిలో హై ఫ్రీక్వెన్సీగా వచ్చే ఇంపార్టెంట్ మోడల్స్.